మళ్ళీ ఈ కందిపప్పుది పారం ఒక గంట సేపు నానబెట్టాలి. నానబెట్టి ఉడకబెట్టాలి. ఈ ఉడికిన వాళ్ళు గింత మంచిగా ఉంటుంది. పప్పు కంటే పారమే టేస్ట్ బాగుంటుంది. ఇక మంచిగా ఉడికింది మెత్తగా. ఇవన్నీ సాగుతాయి మంచిగా ఉంటుంది. అన్ని కలిసి పాలు వేస్ట్ కాకుండా మంచిగా గిట్లు పెట్టుకొని సాంబార్ పెట్టుకొని అప్పుడే ఇది మన పారే బాగుంటుంది. అసలు వాడేది మంచిగా ఊరేసుకోవాలి. గింత బాగుంటుంది మెత్తగా బాగుంటుంది. బాగా చాలా మంది మేము గట్టనే తింటాం. ఇట్లా చాలా రోజులే మళ్ళీ మంచి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ పెట్టచ్చు చిన్న చాలా బాగుంటుంది. జీలకర్ర ఇది చాలు చాలు గిట్ల నూరుకొని సాంబార్ వేసుకోవాలి. సోరకాయలు, ములక్కాయ వేసుకోవాలి. టమాటాలు, బెండకాయలు, ఉల్లిగడ్డ, ఇగో పచ్చిమిర్చి, ఇగో క్యారెట్, ఇగో కళ్యామాకు, ఎల్లిపాయది, ఇగో ఇది జీలకర్ర ఎల్లిపాయ ఇట్లా కడుక్కొని ఇట్లా పోసుకోవాలి. ఇట్లా వేసుకుంటే సాంబారు చాలా బాగుంటుంది. ఇవి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఉప్పు వేసుకొని ఇగో ఉప్పు 2 స్పూన్లు ఇది పొయ్యిలో పెట్టుకోవాలి. ఇట్లా చింతపండు నానబెట్టుకొని ఒక గంట ముందు మంచిగా చింతపండు గిట్ల తీసుకుంటే ఏం లేకుండా వస్తుంది మంచిగా. ఇట్లా మనకు పులుపును బట్టి కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది సప్పగా తింటారు. మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవాలి. పప్పు మెత్తగా వస్తుంది. ఇంకా ఇట్లా కూడా పోసుకోవచ్చు, కానీ ఇట్లా పోసుకోకంటే గిట్ల రుద్దుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. ఇట్లా రుద్దితే పప్పు మెత్తగా అవుతుంది. ఇంకా మెత్తగా అవుతుంది. ఎంత మెత్తగా అవుతుంది చూడు. మరుగుతాయి. మరి పోయాలి. మంచిగా మంచిగా పెట్టుకున్నాం అనుకో సూపర్ ఉంది. ఇంకా కారం తిన్నది బట్టి ఉంటుంది. మనకైతే 2 స్పూన్లు వేస్తాను పోస్తాను. మంచిగా అవుతుంది. ఇక చూస్తాను. వాటర్ వేసుకోవాలి. మంచిగా మరిన వల్ల పోయాలి. ఇట్లా మరగాలి మంచిగా సాంబార్. ఇక మరిగింది, ఇదిగో ఉడికింది.
ఇక ఇది పోబెట్టాలి. ఇక సాంబార్లో కొంచెం గరం మసాలా పొడి, ఇక 2 పావుల నూనె పోసుకోవాలి. సాంబార్లకు ఎక్కువ సాంబార్ అయితే 2 పావులు పోసుకోవాలి. నూనెలో ఇదో లైట్ పెట్టుకోవాలి. అంత ఇక ఆవాలు వేసుకోవాలి. కొంచెం అప్పుడు వేసుకోవాలి, ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇగో ఇది ఇంత పోసుకోవాలి. ఇగో మసాలా వేయాలి, ధనియాల పొడి వేయాలి కొద్దిగా.